అందరికీ నమస్తే అండి. మనం నాగార్జున యాదవ్ మీద ఒక వీడియో చేసాం. ఒరే నాగార్జున, మీకు చేత కాకపోతే చేతకన్నట్టు ఉండంటారా, ఏది పడితే అది మాట్లాడద్దు అని. యాదవుల గురించి, యాదవ్ కులాన్ని ఉద్దేశించి ఒంగోలులో ఏదో ఒక చిన్న సంఘటన జరిగితే పెద్ద ఇష్యూ చేసి కులాల మధ్యన చిచ్చుపెట్టే ప్రయత్నం చేశాడు. ఆడవిడ చేసావు, వర్కౌట్ అయిందా? అవ్వలేదు. అదే మీ సిద్ధిరప్పలరాజు కొడుకు చేతిలో ప్రమాదానికి గురై దానయ్య అనే గొర్రెల కాపరి చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆ బాధిత కుటుంబాన్ని ఎవరైనా కానీ పరామర్శించారా? పరామర్శించలేదు. పరామర్శించకపోగా జగన్మోహన్ రెడ్డి అక్కడికి పరామర్శ పేరుతో వెళ్ళి ఏమని మాట్లాడాడు? 45 సంవత్సరాలు. 45 సంవత్సరాలు అంటే ఆల్మోస్ట్ వయసు అయిపోయి వచ్చింది ఇంచుమించుగా. మరి ఆ లెక్కలకైతే జగన్మోహన్ రెడ్డికి 53 పాతి పెట్టేయాలా? పెట్టలేం కదా. పోనీ అది కూడా పక్కన పెట్టేసేయండి. పోనీ ఆర్థికంగా ఏమైనా సహాయం చేయగలిగారంటే అది లేదు. ఇవాళ చూడండి, తెలుగుదేశం పార్టీ తరఫున 10,50,000 రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. ఎవరికి? దానయ్య కుటుంబ సభ్యులకి. మీ పార్టీ తరపు నుంచి కనీసం 10 పైసల రూపాయలు ఆ కుటుంబాన్ని పరామర్శించి, ఇదిగో అమ్మా, మా పార్టీ తరపు నుంచి మీకు ఇంత ఆర్థిక సహాయం చేస్తాను, మీ పిల్లలకి భవిష్యత్తులో కూడా మేము అండగా ఉంటామని చెప్పేసి ఒక్క ముక్క ఎందుకు చెప్పలేకపోయారు? వాళ్ళు కూడా యాదవ కులస్తులే కదా, మీ కులానికి సంబంధించిన వ్యక్తులే. మనం యాదవుల గురించి ఎవరైనా ఒక మాట అంటే మనం అంత ఎత్తులెగుతాం కదా. మన ప్రభుత్వం పైన యుద్ధం ప్రకటించానని చెప్పేసి పెద్ద పెద్ద కేకలేశ్వరా కాకిలా కైమని చెప్పిన అర్థం కాదు. ఫస్ట్ ఇలాంటి వాటికి సమాధానం చెప్పగలగాలి. మనం ప్రతి అంశం పైన స్పందించగలగాలి. మన వెనకాతల కులం తగిలిచ్చేసుకొని మేము కులాల తరపున పోరాటం చేస్తామంటే కుదరదు రోయ్. చూసి నేర్చుకోండి. దీని మీద కూడా మళ్ళీ ట్రోల్స్ చేయమాకండి రోయ్. సిగ్గు కూడా మీరు ఇవ్వకపోగా ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు అనే మాటలు మాట్లాడమాకండి. 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, అధికారాన్ని అనుభవించారు. సిద్ధిరప్పలరాజు ఏమి అడుగు తినేవాడు ఏమీ కాదు, మాజీ శాసనసభ్యుడు. ఇంకా విచిత్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో అందరూ 3 ఏళ్ళు 2 ఏళ్ళు మంత్రిగా చేస్తే సిద్ధిరప్పలరాజు 5 సంవత్సరాలు మంత్రిగా చేశాడు. 5 సంవత్సరాలు చేశాడు. డబ్బులు లేవా? కనీసం 1 లక్ష రూపాయలు ఇచ్చి, లక్ష కాదులే, కనీసం 5 లక్షలు 10 లక్షలు ఇచ్చి మీ కుటుంబానికి అండగా ఉంటామంటే అది వేరే అంత. ఏకంగా 1 లక్ష రూపాయలు చేస్తానడట. 1 లక్ష రూపాయలు ఇస్తానని చెప్పి పైగా ఆ బాధిత మహిళ ఎవరైతే ఉన్నారో ఆ దానయ్య భార్యని వాళ్ళ ఇంట్లో పని మనిషి కింద రమ్మన్నాడంట. మరి మిమ్మల్ని ఏ జోడించి కొట్టాలి ఇప్పుడు? దానికి సమాధానం చెప్తే బాగుంటుంది. దానికి సమాధానం చెప్పకుండా ప్రతి అంశం మీద మేము ట్రోల్ చేస్తాము, విమర్శిస్తాము అంటే జనాలు చూస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకుని బాగా, మీ పరివే పోద్ది. ముఖ్యంగా యాదవ కులంలో కూడా, అంటే మీ కులంలో ఒక టాకు నడుతుంది. వీళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ సభ్యులు మనల్ని కేవలం రాజకీయాల కోసం మాత్రమే వాడుకుంటున్నారు, అంతకుమించి ఏవీ లేదనేది మీ కులంలో కూడా ఒక ఆలోచన వచ్చేసింది. అది మీరు గమనించుకోవట్లేదు అంతే. ఎప్పటికైనా సిగ్గు తెచ్చుకొని తెలుగుదేశం పార్టీ తరఫున ఎలాగైతే 10,50,000 రూపాయలు సహాయం చేశారో అలాగే మీ పార్టీ తరఫు నుంచి కూడా కనీసం అంత కాకపోయినా ఒక 2 లక్షలు 3 లక్షలు ఎంతో కొంత ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేస్తే ఎంతో కొంత మీరు చేసిన సహాయం కూడా వాళ్ళకి తోడుగా ఉంటుంది. రేపు అన్న రోజున చెప్పుకుంటారు, లేదు మేము ఎలాగే తగలాడతాం, మా జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా 45 సంవత్సరాలు వచ్చేసినాయి, గుద్దెత్తే తప్పే ఉంది, వయసు అయిపోయిందని మాట్లాడారనుకో, మీకు 2029లో మీకు ఆ 11 కూడా మిగలదు.